లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన చేసిన ప్రసంగం లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని చదువుచున్నాం. యెరూషలేము చుట్టూ శత్రువులు ముట్టడి వేస్తారు అని యేసు చెప్పాడు. అక్కడ తప్పించుకున్నటకు మార్గం లేదు. వారు ప్రజలను చంపుతారు. పాపం వలన వచ్చు జీతము మరణము. చివరిగా నీ పాపము నిన్ను మరణమునకు తెచ్చినప్పుడు ఎవరూ కలుగు చేసుకొనలేరు. దేవుణ్ణి అన్యాయస్తుడవు అని సాతాను నిందించును. ఆయన చట్టమును ఆయనే కొట్టివేయుచున్నాడు. ఈ మనిషి, ఈ కుటుంబము, ఈ జాతి పశ్చాత్తాపడలేదు కాబట్టి వారు నా వారై ఉన్నారు అని దయ్యము గట్టిగా అడుగును. ఆయన నిన్ను తన చేతుల్లోనికి తీసుకును. యేసు నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు ఒక పాపివని అంగీకరించి నీవు తప్పక పశ్చాత్తాపడ